హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. నేను మీ అందరి కోసం మంచి హెల్దీ జ్యూసెస్ అయితే చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం ఏబీసీ జ్యూస్ అయితే చేసుకుందాం. అలాగే ఇంకొక స్పెషల్ జ్యూస్ అయితే మీకోసం నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. 2 రకాల జ్యూసులు అయితే చేసుకుందాం. యాపిల్ అయితే తీసుకుందాం, అలాగే ఒక హాఫ్ బీట్రూట్, 2 క్యారెట్లు అయితే తీసుకుందాం. వీటిని చక్కగా పీల్ చేసుకోవాలి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ జ్యూస్ అయితే హ్యాపీగా తాగేయచ్చండి. మనం మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ అయితే తీసుకోవాలి. రెగ్యులర్గా తీసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఈ జ్యూస్ తాగితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఈ జ్యూస్ అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటే బాగుంటుంది. నేను మీకోసం మంచి స్పెషల్ జ్యూస్ కూడా ఒకటి చేసి చూపిస్తున్నాను. ఆ జ్యూస్ తాగితే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఎలాంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లం లేకుండా రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇది నేను ట్రై చేసి మీకోసం చెప్తున్నాను. ఫేస్ కూడా మంచి గ్లో వస్తుందండి. ఈ జ్యూస్ అనేది లేడీస్కి చాలా మంచిది. అలాగే పిల్లలు కూడా తాగొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో మనం ఏమైతే వాడట్లేదు కదా, ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ మాత్రమే. ఇది వెజిటబుల్ ఫ్రూట్స్ అంతే కదా. ఈ జ్యూస్ పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. వాళ్ళు తాగరు అనుకుంటే కొంచెం హనీ కానీ ఏది కానీ మీరు కలిపేసి ఇచ్చేయచ్చండి. ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా మనం అన్నీ కట్ చేసుకోవాలి. క్యారెట్ అలాగే యాపిల్ కూడా మనం కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. వీటన్నిటిని మనం మార్నింగ్ ఒక 15 మినిట్స్ దీనికోసం కేటాయిస్తే హెల్దీ జ్యూస్ అయితే తాగొచ్చండి. ఈ యాపిల్ కూడా పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ కూడా చిన్న చిన్న పీసెస్లా చేసి మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మీలో కొంతమంది బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇందులో హాఫ్ ముక్క అయితే వేసుకోండి. మొత్తం వేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇక్కడ హాఫ్ ముక్క తీసుకున్నాను కదా, ఇందులో సగమైనా మీరు వేస్ట్ చేసుకోవచ్చండి. ఇది బాగా డామినేట్ చేస్తుంది జ్యూస్ని. అందుకు మీ నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం చిన్న ముక్క అయినా వేసుకోండి. నేను ఇక్కడ అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇదైతే మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలాంటి ఫిల్టర్ ఉంటే పెట్టుకోండి, లేదు అంటే నార్మల్గా కూడా మీరు మిక్సీ పట్టుకొని వడపెట్టుకోవాలి. నాకైతే ఇందులో వేసేస్తున్నాను కాబట్టి వడపెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఈ జ్యూస్ అయితే మార్నింగ్ తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది కదా. ఇది పిల్లలు కూడా హ్యాపీగా తాగేయచ్చు. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, ఒకేసారి వాటర్ వేసేయొద్దు. నేను చిన్న కప్పుతో 1 కప్పు వాటర్ అయితే వేసాను. ఇది కొద్దిగా మిక్స్ అయినాక మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం జ్యూస్ అనేది బయటికి తీసుకోవాలి. చూడండి, ఇలా నేనైతే ఈ జ్యూస్ని రెడీ చేసుకుంటున్నాను. ఇది సెకండ్ జ్యూస్ కూడా మీకు ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నాను. అందులో మనం ఏమేమి వేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే, 15 మినిట్స్లో మనం ఇది ఈజీగా రెడీ చేసేయచ్చు. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు అయితే చిన్న గ్లాసులు వాళ్ళకి ఇస్తే హెల్త్కి మంచిది కదా. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. జ్యూస్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఇందులో మనం లెమన్ కావాలంటే కొంచెం వేసుకోవాలి. నేను ఇక్కడ లెమన్ వేసుకోవట్లేదు. మీకు నచ్చితే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో షుగర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. పిల్లలు తాగకపోతే కొంచెం షుగర్ యాడ్ చేసి ఇచ్చేయచ్చండి. పెద్దవాళ్ళు అయితే ఇలాగే తాగితే మంచిది. ఇందులో షుగర్ వేయడం అంత మంచిది కాదు, అందుకే నేను ఇక్కడ షుగర్ వాడట్లేదు. మీకు నచ్చితే మీరు షుగర్ అయితే వేసుకోండి. ఇంతే అండి, మనకి ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా నేనైతే చేసుకుంటాను. మీరు ఏ విధంగా చేస్తారో నా కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం 2వ రకం జ్యూస్ చేసుకుందాం. అందుకు ఒక యాపిల్ అలాగే సబ్జా సీడ్స్ తీసుకున్నాను 2 స్పూన్లు, అలాగే ఒక ఉసిరికాయ, బీట్రూట్, కొబ్బరి చిన్న ముక్క సరిపోతుంది, అలాగే క్యారెట్. ఇవన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి చూసారు కదా, ఉసిరికాయ అలాగే బీట్రూట్ తీసుకున్నాను.
అలాగే కొబ్బరిని అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా బీట్రూట్ ఉసిరికాయనైతే అందులో వేసుకోవాలి. ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసేద్దాం. ఇది మంచి హెల్తీ డ్రింక్ అండి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది జ్యూస్ అయితే. ఈ జ్యూస్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్యారెట్ని కూడా వేసేసుకుందాం. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మనం ఉసిరికాయ కొబ్బరి ఎక్స్ట్రా అయితే వేసేసుకుంటున్నాం. ఇందులో ఏబీసీ జ్యూస్ లాగే ఇది కూడా చేసుకోవాలి. ఇది హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచి హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చండి. ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. వాటర్ ఒకేసారి వేసేయద్దు, కొద్దిగా వేసుకుంటూ మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ రెండు డ్రింక్స్ కూడా చాలా హెల్త్కి మంచిదండి. మనం మార్నింగ్ అయితే ఇలా 15 మినిట్స్లో ఈ జ్యూసెస్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇది మంచి ఫేస్లో గ్లో కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మధ్యలో కలుపుకోవాలి. ఈ కొబ్బరి అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం చక్కగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్లో అవ్వాలి పూర్తిగా. ఈ విధంగా అయితే సెకండ్ జ్యూస్ కూడా చేసుకోవాలి. ఇందులో కొబ్బరి వేసుకున్నాం, అలాగే ఆమ్లా వేసుకున్నాం కాబట్టి ఇది చాలా మంచిది హెల్త్కి. ఇది కూడా మనందరం తాగొచ్చండి. ఈ జ్యూస్ని మనం రెగ్యులర్గా తాగొచ్చు. అలాగే ఈ సమ్మర్లో కూడా మనం తాగొచ్చండి. మన బాడీని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది ఇదైతే. ఇప్పుడైతే ఈ జ్యూస్ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్లాసులోకి పోసుకొని తాగేయడమే. ఇంకా చూసారా, ఇది వేరే కలర్ వచ్చింది. ఇప్పుడు మనం వీటిని గ్లాసుల్లోకి పోసుకుందాం. ఇంతే అండి, సింపుల్గా 2 రకాల జ్యూస్లు అయితే మనం ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. ఇవి లేడీస్కి చాలా మంచిది. అలాగే మనం సబ్జా సీడ్స్ కూడా వాడుతున్నాం కాబట్టి మనం ఈ సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీ కూల్గా ఉంటుందండి. ఈ సమ్మర్లో ఇలాగా జ్యూస్ చేసుకొని మనం తాగొచ్చు. చూసారా, ఇది ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇలా మీరు కూడా చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే మనం దీన్ని, మీ దగ్గర ఫిల్టర్ లేకపోతే మీరైతే ఈ జ్యూస్ని చక్కగా స్టెయిన్ చేసుకోవాలి. చక్కగా దీన్ని మనం ఇప్పుడు గ్లాసుల్లోకి అయితే వేసేసుకోవాలి. చూసారా, కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఈ 2 జ్యూస్లు హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.